ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 45వ అధ్యాయంలో 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. అవునండి, ఈరోజు మీ జీవితంలో ఏ విషయంలో అయితే చీకటి ఆవరించి ఉందో అక్కడ దేవుడు తన మహిమను చూపించబోతున్నాడు. ఈ వచనంలో దేవుడు రెండు ముఖ్యమైన విషయాలు చెప్తున్నారండి. మొదటిగా, ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచారు. అంటే లోకం మిమ్మల్ని విస్మరించినా, మీ సమస్యల్ని బట్టి మిమ్మల్ని తక్కువ చేసి చూసినా, సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచారండి. ఆయనకు మీరు ముఖ్యం. రెండవదిగా, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, ధనమును నీకిచ్చెదను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కంటికి కనిపించని ఆశీర్వాదాలు, లోకం దాచిపెట్టిన దీవెనలు దేవుడు మీకోసం సిద్ధం చేశారండి. వ్యాపారంలో నష్టం కావచ్చు, కుటుంబంలో సమాధానం లేకపోవడము కావచ్చు, లేదా అప్పుల బాధ కావచ్చు. వాటన్నిటి వెనుక దాగి ఉన్న విజయం అనే నిధిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారండి. చీకటి శ్రమల కాలం ముగిసిపోయింది. దేవుని వెలుగు మీపై ఉదయించబోతోందండి. ఈ చిన్న మాటలు మనందరి హృదయాలలో స్థిరపరచబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డల జీవితాల్లో ఏవైతే చీకటి శోధనలు, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడే యేసు నామములో తొలగించండి తండ్రి. రహస్య స్థలములలో దాచబడిన ఆత్మీయ నిధులను, ఆరోగ్యమును, సమాధానమును, ఆర్థిక వృద్ధిని వీరికి అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామములో వీరికున్న ప్రతి బంధకము తెగిపోవునుగాక. శ్రమల చీకటి తొలగి మీ కృప అనే వెలుగు వీరి కుటుంబాలపై ప్రకాశించునుగాక. నాయనా, మీరు వీరిని పేరు పెట్టి పిలిచిన దేవుడు. వీరి అవసరాలన్నీ మీరే తీర్చండి. అద్భుతమైన ద్వారాలు తెరవండి. రోగులకు స్వస్థత, హృదయ వేదన ఉన్నవారికి ఓదార్పు దయచేయండి. ఈ రోజంతటిలో మీ తోడ్పాటు వీరికి అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.